ఫ్రెండ్స్, వెల్కమ్ టు 3 Minutes Word Bite. 3 నిమిషంల విశ్వాస వాగ్దాన వాక్య ధ్యానంలోనికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రభు పేరిట స్వాగతం తెలియజేస్తున్నాను. వాక్య ధ్యానంలోనికి వెళ్ళక ముందు దయచేసి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ టు షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్. లెట్స్ డైవ్ ఇంటు ద వర్డ్. నేటి వాక్య ధ్యానాంశము, ప్రతిదినము లేఖనమును పరిశోధించుము. రీడ్ ద స్క్రిప్చర్ డైలీ. యెహెజ్కేలు గ్రంథము 5వ అధ్యాయము 1 నుండి 4 వచన భాగంలో ప్రవక్త అయిన యెహెజ్కేలుకి దేవుడు అనుగ్రహించిన దర్శనంలో 3 ఆధ్యాత్మికమైన సత్యములను మనము ధ్యానించుదాం. మొట్టమొదటి సత్యము, పదున పరచుచున్నది. దేవుని యొక్క వాక్యమును ఎప్పుడైతే యెహెజ్కేలు భక్తునికి వచ్చిందో ఆ మాట ఏమని సెలవిస్తుందంటే, ఒక మంగళ కత్తి వంటి వాడిగల కత్తి ఒకటి ఉపయోగించినాడు అంటూ జ్ఞాపకం చేస్తుంటున్నాడు. దేవుని వాక్కు మనకు ఒక కత్తి వంటిదిగా జ్ఞాపకం చేస్తుంటున్నది. ఇది మన మనస్సును మరియు ఆత్మను పదును పరిచేవారిగా ఉంటున్నట్లుగా చూస్తుంటున్నాం. అంటే అనవసరమైన వాటినన్నిటినీ తొలగిస్తున్నది అంటూ జ్ఞాపకం హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనంలో దేవుని వాక్యము సజీవమైన బలము గలదై రెండంచుల వాడిగల ఖడ్గము వంటిదై ఉంటున్నది అంటూ జ్ఞాపకం చేస్తుంటున్నది. రెండవ ప్రాముఖ్యమైన సత్యము, ఇది వేరు చేస్తున్నది అంటూ జ్ఞాపకం చేస్తుంటున్నది. ప్రియులరా, యెహెజ్కేలు భక్తునికి దేవుని యొక్క వాక్యమును అందజేయబడినట్లుగా చూస్తుంటున్నవి. ఏమని అంటే, ఆ ఏదైతే మంగళ కత్తితో తీయబడిన ఆ జుట్టును వేరు చేయమంటూ దేవుని ఆజ్ఞను అక్కడ అనుగ్రహించినట్లుగా చూస్తుంటున్నాం. దేవుని వాక్యము మన ఆలోచనలను మరి లోక సంబంధమైన వాటి నుండి వేరు చేస్తున్నది అంటూ సాదృశ్యంగా తెలుపుతున్నట్లుగా చూస్తుంటున్నాం. అదే విధముగా సత్యమును అసత్యమును, శాశ్వతమైనది అశాశ్వతమైనది అంటూ ఈ లోకంలో నుండి మనని వేరుపరిచే విధంగా వేరు చేస్తున్నది అంటూ ఈ వాక్యము జ్ఞాపకం చేస్తున్నది. మూడవ ప్రాముఖ్యమైన సత్యము చూసినట్లయితే, ఈ వాక్యమును సంరక్షిస్తున్నది అంటూ జ్ఞాపకం చేస్తుంటున్నాయి. యెహెజ్కేలు భక్తునికి కొద్ది వెంట్రుకలను సురక్షితముగా ఉంచుము అంటూ దేవుడు ఆజ్ఞాపించినట్లుగా చూస్తుంటున్నాం. ఇది మనకు దేవుడు అనుగ్రహించిన నేడి వాగ్దానమై ఉంటున్నది. మనము ఆయన వాక్యమును చేత పట్టుకున్నట్లయితే, మన మనసులో ఉంచుకున్నట్లయితే ఆయన మనల్ని సురక్షితముగా ఉంచుతాడు అంటూ వాగ్దానము చేసిన దేవుడు అయి ఉంటున్నాడు. ఆ దేవుని ప్రేమ, దేవుని ఉద్దేశములను నిత్యము మనలను సంరక్షించుటకై ఉన్నది అంటూ ఈ వాక్య ధ్యానంలోనూ జ్ఞాపకం చేస్తుంటున్నారు. కాబట్టి ప్రియులరా, ప్రతిదినమును దేవుని లేఖనము పరిశోధించటంలో, దేవుని వాక్యమును చదవటంలో మనము 3 ప్రాముఖ్యమైన సత్యములను జ్ఞాపకం చేస్తుంటున్నారు. అదేమంటే, మన జీవితములను పదునపరిచే విధముగా చేస్తుంటున్నది. రెండోది, ఈ లోక సంబంధమైన వాటి నుండి మనల్ని వేరు చేసే విధముగా ఉంటున్నది. మూడోది, ఈ లోక అపవాది ఆలోచన ఉద్దేశంలో నుండి మనల్ని సంరక్షించే విధమైన వాగ్దానముగా దేవుడు వాక్యము జ్ఞాపకం చేస్తుంటున్నది. కాబట్టి మన జీవితములను పదనపరుచుకుందాం, మన జీవితములు ఈ లోకం నుండి వేరు చేసుకుందాం, మన జీవితములను దేవుని వాక్యములో సంరక్షించుకుందాం. అటు కృపాత్రేక దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థించుదాము. సర్వశక్తియు మిక్కిలి కనికరం కలిగిన దేవా, నీ రెండంచెల వాడిగల ఖడ్గమును మాకు అనుగ్రహించిన దేవుడా వెళ్తున్నావు. ఆ వాక్యమును మేము వినువారిగా, విశ్వసించువారిగా, విశ్వసించి విధేయతను కనపరచు వారిగా ఉంటూ కృపను మాకు మీద దయచేయండి. మా జీవితములను పదునపరిచి ఈ లోకము నుండి మమ్మల్ని వేరు చేసి మమ్మల్ని సంరక్షణకరమైన సురక్షితముగా నీ భద్రతలో మమ్మల్ని భద్రపరచమని నేను ప్రార్థిస్తున్నాం. నీ మహోన్నతమైన రేఖల చాటున క్షేమము, భద్రత, నమ్మకము, విశ్వాసము నీ సొత్తుగా మేము ఈ లోకంలో జీవించుటకు, నీ సాక్షిగా మేము ఈ లోకంలో ప్రకటించుటకు మా జీవితములను నీకు సజీవమైన సాక్ష్యంగా నడిపించమని యేసయ్య దివ్యమైన నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. God bless you and enjoy reading the scripture.